ఒక ముసలాయన బట్టల్లేక సిగ్గుతో పొదల చాటున దాక్కుని ఉంటే ఒక అందమైన స్త్రీ ఆయన దగ్గరకు వెళ్లి సహాయం చేసింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక అందమైన స్త్రీ యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ ఆమె స్నానం చేస్తూ ఉండగా కొంత దూరంలో ఒక సాధువు కూడా స్నానం చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఉన్న వస్త్రాల్లో ఒకటి ఒంటి మీద ఉంటే మరొకటి ఒడ్డున ఆరబెట్టి ఉంది. అయితే ఒక్కసారిగా అనుకోకుండా గాలి వీచి ఆయన పొడి వస్త్రం ఎగిరిపోయి నీటిలో పడి కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆయన ధరించిన అంగవస్త్రం కూడా పాతది కావడంతో చిట్లిపోయి చిరిగిపోయింది. దాంతో ఆ సాధువు బట్టలు లేక తీవ్రమైన ఇబ్బందికి గురయ్యాడు. ఇక అప్పుడే ప్రజలు కూడా స్నానానికి నది దగ్గరికి రావడంతో ఆ సాధువు భయపడి దగ్గరలో ఉన్న పొదలోకి వెళ్లి దాక్కుని చీకటి పడ్డాక వెళ్దామనుకున్నాడు. ఇదంతా గమనించిన అందమైన స్త్రీ ఆ ముసలాయన కష్టాన్ని అర్థం చేసుకుంది. తన దగ్గర కూడా ఇంకో విడి వస్త్రం లేకపోవడంతో తన చీరను 2 భాగాలుగా చించి ఒక భాగాన్ని ఆ సాధువుకి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ సాధువు దగ్గరకు వెళ్లి, అయ్యా, మీ కష్టం నాకు అర్థమైంది. నా చీరను చించి తీసుకుని వచ్చాను. దీంతో మీరు మీ శరీరాన్ని కప్పుకొని వెళ్ళండి. మిగిలిన భాగంతో నేను సరిపెట్టుకుంటాను అని చెప్పింది. ఆ మాటలు విన్న సాధువు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఇచ్చిన వస్త్రాన్ని ధరించి వెళ్లిపోతూ, భగవంతుడు ఎప్పుడూ నీ లజ్జను కాపాడుగాక అని దీవించి వెళ్లిపోయాడు. అలా కాలం గడిచింది. తరువాత కాలంలో ఆ స్త్రీ పాండవుల ధర్మపత్ని అయింది. పాండవులు జోదంలో ఓడిపోయారు. ద్రౌపదీదేవిని కౌరవులు నిండు సభలో వస్త్రాపహరణ చేసి నిండు సభలో కౌరవులు ఆమెను అవమానించడానికి ప్రయత్నించారు. దుశ్శాసనుడు బరితెగించాడు. ఆ భయంకర పరిస్థితిలో ద్రౌపదీదేవి భగవంతుని ప్రార్థించింది. శ్రీకృష్ణ భగవానుడు ఆమె పిలుపు విని ఆమె ప్రాణాలను కాపాడాడు. ద్రౌపదీదేవి ఎప్పుడో ఒక సాధువుకు చేసిన చిన్న సాయం ఇప్పుడు అపారమైన వస్త్రంగా మారి ఆమె లజ్జను కాపాడింది. మనం చేసే మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. మనం చేసిన పుణ్యకార్యాలు అనుకోని సమయంలో మనకి సహాయపడుతూ ఉంటాయి. మన చేత చేసిన ఒక మంచి పని కూడా లేకపోతే దేవుడైనా సరే మనకు సహాయం చెయ్యడు. కాబట్టి ధర్మంగా దానం చేస్తూ దయతో జీవించాలి. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?